వచ్చింది. మీ హయాంలో ఉన్నప్పుడు పార్కులు కట్టారు, ఇప్పుడు ఈ హయాం వచ్చిన తర్వాత వీళ్ళందరూ భూములను అమ్ముకునే పరిస్థితికి వచ్చింది. ఇవాళ పొద్దుల మీటింగ్ అయితే ముసలి వాళ్ళు పెట్రోల్ పంపు లేదు సార్, ఇక్కడ పెట్రోల్ పంపు అంటే పెట్రోల్ పంపుకి ఇచ్చిన ల్యాండ్ కూడా ఇవాళ వాళ్ళు వీళ్ళకి ఇచ్చారు, పండ్ల అమ్ముకోళ్ళకి ఇచ్చారు. అంటే నిరుపేద బతకవద్దు అనేది ఆలోచన చిన్న 50 గజాలు 30 గజాలు 3 గజాలు 4 గజాలు కూడా జాగాలు మీరు దుర్మార్గులు. వీళ్ళ మాట్లాడేది ఇలా హౌసింగ్ బోర్డు ల్యాండ్ల పైసా 2000 కోట్ల రూపాయలు. అంటే మీకు కూడా మీ మీద కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి కదా సార్, మీ ప్రభుత్వంలో కూడా రింగ్ రోడ్డు సంబంధించిన భూములను అమ్ముకున్నారు అనేది కూడా పెద్ద విషయం కదా సార్ మీ మీద కూడా. మీరేంటి మీ కాదు, మీ ప్రభుత్వం మా ప్రభుత్వం చెప్తాం. మేము 10 ఏళ్లలో వాళ్ళు చెప్తున్నారు 7 లక్షల కోట్ల ఏంటిది అప్పు చేసిరని చెప్తున్నాం. మేమేమంటాం 3,17 కోట్లు అప్పు చేసినాము, ఆ సాక్ష్యాలతో చదువు పెట్టాం. అసెంబ్లీలో మా హరీష్ రావు గారు కుట్రబద్దలు కొట్టి చెప్పాడు, పాయింట్ చెప్పాడు. 10 నెలల 3 లక్షల కోట్లు చేసాం. ఆ 3 లక్షల కోట్ల రూపాయలతో కాళేశ్వరం కట్టాం, కరెంటు తీసుకొచ్చాం, ఇవాళ ఉన్నటువంటి ఇంటిని నీళ్ళు ఇచ్చినాం, ఇవాళ 3-4 వేల కోట్ల రూపాయలు పెట్టి అండర్ పాసులు తీసుకొచ్చాం, బ్రిడ్జ్లు తీసుకొచ్చినాం, ఎస్టీబీలు తీసుకొచ్చినాం, మళ్ళీ రైతు బంధు ఇచ్చినాం. వీళ్ళు 4 నెలలు 4 లక్షల కోట్లు అప్పు చేసారు. ఏం చేసారు సార్ ఇలా కాలం? మేము కట్టింది సెక్రటరీ మాది చేయలేదు సార్, వాళ్ళు కూడా చేస్తున్నారు కదా. ఏది మా సెక్రటరీ సుందరీకరణ అంటున్నారు, ఏది మూసీ సుందరీకరణ అంటున్నారు, గాంధీ సరోవర్ అంటున్నారు, 4th సిటీ అంటున్నారు. అవన్నీ డెవలప్మెంట్ కాదు. 4th సీట్ అంటే అది రేవంత్ రెడ్డి సీట్, అది మా సీట్ కాదు, ప్రజల సీట్ కాదు. కానీ ఇక మూసినది ఈయననే ఉన్నాడు. ఇంతకుముందు ముఖ్యమంత్రులు ఎవరికి తెలియదు, అందరు ముఖ్యమంత్రులు దాని మీద సర్చ్ చేసిన లేదు. ఈయనకన్నా ఎంగళరావు చూస్తున్నాను మూసి అని మూసి పేరు చెప్పుకొని వాళ్ళు ప్రజలను మురిపించడం, ప్రజలను ఇబ్బంది పెట్టడం, వాళ్ళకు మురిపించాలి. రేపు నాకు ఇచ్చే మటుకు 1.5 వేలకు 15 కిలోమీటర్ క్లియర్ ఉంటుంది. దానికి అవతల ఇండ్లు ఉండవు, అది చేస్తారు అంతే, దాని తర్వాత చేయరు. మరి మీ హయాంలో కూడా మరి ఏదైతే నెక్లెస్ రోడ్ లో ఉన్నటువంటి ఏదైతే హుస్సేన్ సాగర్ ని కొబ్బరికాయ నీళ్ళు చేస్తామని చెప్పారు కదా సార్ కేసీఆర్ గారు. మరి చెప్తా, దానికి కూడా అవేర్నెస్ 3,300 కోట్ల రూపాయలు ఎస్టీపీలు పెట్టామండి. 3,300 కోట్ల రూపాయలు పెట్టి ఎస్టీపీలు పెట్టాం. ఆ ఎస్టీపీలు కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీలో 325 కోట్ల ఎస్టీపీలు ఉన్నాయి. అది కూడా మూసినలో భాగమే. అవన్నీ కంప్లీట్ అయితే ఇంకొక 5 years అయితే మీరు అనుకున్న స్థాయి మేము చేసేవాళ్ళం. ఇలా ఎస్టీపీలకు మా ఓపెనింగ్ చేసేటి అన్నీ కూడా మేము చేసినాయి కదా. ఎస్టీపీలు ఎందుకు పెట్టినాం? ఫస్ట్ డైరెక్ట్ మూసి చేసే కాదండి, కుక్కడపల్లికి వచ్చే కుక్కడపల్లికి వచ్చే మురికి నీళ్ళు, వినాయక సాగర్ వచ్చే మురికి నీళ్ళు, మూసీలో గడిచే నీళ్ళు కావాలి అంటే ఏడ పాయింట్ ఉంటుంది? అవును, మూసీలో కలిసే పాయింట్ ఏడా? మా కుక్కడపల్లి, అక్కడ రాజేంద్ర నగర్, అక్కడి నుంచి చేసుకుంటూ రావాలి. కానీ ఏదైతే మురికి సాగేస్తే ఇవి ఎప్పటికి వస్తూనే ఉంటాయి కదా. కాబట్టి వాళ్ళకు ఈ అవగాహన లేదు. వాళ్ళకు ఒకటే పని పెట్టుకున్నారు, మూసి అంటే ఆపుతున్నారు. కేసీఆర్ ఆపుతాడు, నువ్వు మూసి కట్టు, బ్రహ్మాండ చేయి, ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా నువ్వు చేయి, డెప్త్కి వెళ్ళు. నేను వద్దన్నాడు, డెప్త్కి వెళ్ళండి, ఒక 10-20 ఫీట్లు డెప్త్కి వెళ్ళండి. ఎందుకు బిల్డింగులు పోతావు? సంటలో పెట్టు, మంచి పిల్లలు. మహాత్మా గాంధీ విగ్రహం ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాలు దండే చేత కాదు. అంబేద్కర్ విగ్రహం అంత పెద్ద 125 ఫీట్ల మీద అంబేద్కర్ విగ్రహం పెడితే పోయి దండే చేత కాదు. కానీ ఏంటంటే ముచ్చల మీద మహాత్మా గాంధీ పెడతాడంట, గాంధీ సర్వే వేస్తాడంట. అంబేద్కర్ విగ్రహం ప్రజల సొత్తు కాదు, అది దండ వేస్తే ఎందుకే 100 అడుగులు నువ్వు పోయి పక్కకు పోయి సెక్రటరీలో కూర్చుంటున్నావు. మా ఎవరు కట్టిండు? ఆడ కూర్చున్నప్పుడు అంబేద్కర్కి వచ్చి దండం పెట్టుకోకపోతే తప్ప. దాని మీద కూడా మీ మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. 1600 కోట్లు ఎలా చేశారు? ఇక అన్ని మేమే తిన్నామండి. కానీ ఏం లేదు, సత్తా చంద్రుడు 3 ఏళ్ళ నుంచి వాళ్ళంతా మంచి పని ఒకటి చేస్తలేదు.